వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. స్టేషన్ గణపురం నియోజకవర్గం ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దుస్సా రాజయ్య ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 అద్భుత పథకాలను వివరిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ పేద నిరుపేదలకు చేసినటువంటి అభివృద్ధి పనులను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ చెప్పిన విధంగా 6 పథకాలను చేసి తీరుతుంది అంటూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ బంపర్ మెజార్టీతో గెలిపించాలని నారాయణగిరి గ్రామ ప్రజలకు, వరంగల్ 7 నియోజకవర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుస్స రాజయ్య, బత్తిని ఎల్లగౌడ్, వక్కల రాజశేఖర్, వేమునకొండ సమ్మయ్య, రఫీ, వక్కల అక్షిత్, వక్కల రవీందర్, ఎండిమాదార్, గంటే బాలకుమార్, మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇందిరా గారి ఆదేశం మేరకు, మరి కడియం శ్రీహరి గారి ఆశయాల మేరకు, మరి కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఈరోజు ఓటేయాలని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈరోజు గడప గడపకు 41, 42 బూత్లో మరి భారీ ఎత్తున తిరగడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తూ నారాయణగిరి గ్రామంలో అందరు కూడా చేతి గుర్తుకు ఓటేస్తామని మరి మంచి స్పందన రావడం జరుగుతుంది. మేము ఈరోజు అధ్యక్షుడు ఆధ్వర్యంలో, అధ్యక్షుడు రాజయ్య గారు, దుస్స రాజయ్య గారి ఆధ్వర్యంలో బూత్ కమిటీ మెంబర్లు అందరం కూడా కలిసి మరి మహిళలందరం ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేసి మరి కడియం కావ్య గారిని మరి భారీ మెజారిటీతో 2 లక్షల మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా మరి వేడుకోవడం జరుగుతుంది. ప్రతి 5 పథకాలు మరి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ రావడానికి కారణమయ్యే అటువంటి 5 పథకాలను కూడా ప్రజలందరికీ స్పష్టంగా వివరిస్తూ అందరికీ కూడా వివరిస్తూ ఓటడగడం జరుగుతుంది. అందరూ కూడా మరి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము, వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణగిరి ప్రజలకు, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మరి కార్యకర్తను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. జై కాంగ్రెస్!